హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఎలా ప్రొడక్షన్ సినిమా రిలీజ్ దగ్గర పడ్డది. ఆల్ గుడ్. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. సో నర్వస్ ఆర్ ఎక్సైటెడ్? ఏం లేదు, ఆల్ కూల్. స్టార్ట్ చేసాము. అన్ని బిజినెస్లో ఉన్నట్టే ఇక్కడ ఇష్యూస్ ఉంటాయి, అట్లాగే అవి ఓవర్కమ్ చేసుకొని ముందరికి వెళ్తాం. దట్స్ ఆల్ అండి, అంతే. సో అంటే వరలక్ష్మి శరత్ కుమార్తో ఫస్ట్ సినిమా అనే చేయాలనుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని కొంచెం బెదిరించారట, నిజమేనా? అయ్యో లేదండి, అలాంటి చేయలేదు. అలాగే వరలక్ష్మి గారితో సినిమా చేయాలని నేను ఫస్ట్ సినిమా చేయలేదు. ఓకే, అది అలా కుదిరిందండి. ఓకే. డైరెక్టర్ గారు వచ్చి నా సబ్జెక్ట్ చెప్పినప్పుడు వరలక్ష్మి గారు ఆల్రెడీ చాలా ఫ్రాంక్, చాలా బోల్డ్గా ఉంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు అసలు చెప్పడానికి ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఆవిడ ఏంటి అని నాకు తెలియదు. ఓకే, ఓకే. తెలియదు, అలా ఏం లేదు. నాకు ఆ సబ్జెక్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు వరలక్ష్మి గారికి ఆల్రెడీ చెప్పారు, ఆవిడ యాక్సెప్ట్ చేశారు. ప్రొడ్యూసర్ ఉంటే చేస్తారు. సో నేను విన్నాను, ఆవిడకి ఈ సబ్జెక్ట్ యాప్టా కాదనుకున్నాను, యాప్ట్ అనుకున్నాను, ముందరకు వెళ్ళిపోయాను అంతే తప్ప దీనికి ఏం పెద్దగా ముందల నేను ఎక్సర్సైజ్ చేసింది ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ని, అట్లాగే నేను ఒక సబ్జెక్ట్ పట్టుకొని 10 మంది ఆర్టిస్టుల కోసం నేను వెతికింది లేదు. సో ప్రాజెక్ట్ మీ దగ్గర అంతే లిటరలీ సబ్జెక్ట్ కంప్లీట్లీ లాక్డ్ సబ్జెక్ట్. మేడం యాక్సెప్ట్ చేశారు, నా దగ్గరికి వచ్చింది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను స్టార్ట్ చేశాను, అంతే. అంటే ఒక లాక్డ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్గా కొన్ని క్యూరియాసిటీస్, ఇంట్రెస్ట్, తర్వాత కన్సర్న్స్ ఉంటాయి కదా, అవి ఏం చూసారండి? అట్లా ఏం చూడలేదండి, ఎందుకంటే నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ అయితే అతనికి వేరియస్ కన్సర్న్స్ ఉంటాయి. ఈ ప్రొడక్షన్ ఎలా చేయాలి, ఏంటి, ఏ ఆర్టిస్ట్ని పెట్టాలి, ఇలాంటివన్నీ తెలుస్తాయి. నేను హానెస్ట్గా ఉందాం అనుకుంటున్నా, మీకు హానెస్ట్ ఆన్సర్ చెప్తున్నా. నాకు ఏమీ తెలియదు. ఒక ఫస్ట్ సినిమా, ఒక పెద్ద స్టార్, ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ఆవిడ యాక్సెప్ట్ చేసిందంటే 50% ఓకే, మనము సక్సెస్ అయినట్టే. ఎందుకంటే నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ సబ్జెక్ట్ ఫీడ్బ్యాక్ అడిగే అవకాశం నాకు లేదు, ఎందుకంటే నాకు ఎవరు తెలియదు కాబట్టి. ఆవిడ ఇంతకుముందు పాస్ట్ చేసిన సినిమాలు చూసినప్పుడు, కమర్షియల్గా కానీ లేకపోతే ఆవిడ క్యారెక్టర్ పరంగా చూసినప్పుడు అవి వర్కౌట్ అవుతుంది. సో ఆవిడ జడ్జిమెంట్ బాగుంటుందని ఒక నమ్మకం నాకు. సో నా సబ్జెక్ట్ కూడా ఆవిడ యాక్సెప్ట్ చేస్తుందంటే 50% నేను ఓకే అని అనుకున్నాను. కానీ ఈ సినిమా మీకు ప్యాషనా, బిజినెసా, ఎలా చూస్తారు? అడుగు పెట్టడానికి ప్యాషన్, చేయడానికి బిజినెస్. ఓకే, ఇండస్ట్రీలోకి సినిమా తీయడానికి ఒక ప్యాషన్తో వచ్చాను. ఓకే. కానీ నా ప్యాషన్ కోసం సినిమా చేయను, ఎందుకంటే ప్రేక్షకులకి ఏం కావాలో ఆ సినిమాలు చేయాలి తప్ప నా ప్యాషన్ కోసం సినిమాలు చేయకూడదు. ఓకే, జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ప్యాషన్, అంతే. బిజినెస్ ఇది కంపల్సరీ బిజినెస్, ఎందుకంటే ప్యాషన్ తోటి 1-2 చేయగలుగుతాం. ఆ తర్వాత బిజినెస్ ఆ డైనమిక్స్ ఉంటాయి కదా, అవి సరిగా వర్కౌట్ అవ్వకపోతే బిజినెస్ చేయలేం. ఓకే. బిజినెస్ అంటే మనకు ఏదైనా వేరే బిజినెస్ చేస్తే ఎంతో కొంత మనకు రిటర్న్ వస్తుంది అని అంటారు, కానీ సినిమా అనేది చాలా రిస్కీ. డబ్బులు పెడితే ఒక పైసా రిటర్న్ వస్తుందా అనేది కూడా మనకు ఎండ్ ప్రోడక్ట్లో చూస్తే అన్నీ ఎన్నో చూసాం, మీరు కూడా తెలిసి ఉంటుంది. సో అలాంటి బిజినెస్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫిలిమ్స్ అంటే ఇష్టం ఉంది, దానివల్ల ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ఐ డూ హ్యావ్ అదర్ బిజినెస్, నాకు యూఎస్లో బిజినెస్ ఉన్నాయి, సో ఇక్కడ ఉంది. సో ఆ బిజినెస్ చేసేటప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఏదైతే సినిమా అనే ఒక ప్యాషన్ ఉందో, ఇది కూడా మనం ఎందుకు చేయకూడదు. మనం రేపొద్దున ఒక ఓల్డ్ ఏజ్లో అరే మనం ఆ పని చేయలేకపోయాము అని మనం బాధపడకూడదు. సో నాకు ఇష్టమున్న పని కూడా ఒకటి చేయాలి. సో ఆ ఇష్టంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ రిస్క్ అని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, రిస్క్ అనేది ఉందని తెలుసు. బట్ ఏ బిజినెస్ అయినా ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఆ రిస్క్ తీసుకుందాం అనుకున్నాను, వచ్చాను. ఓకే.